2025 ఐపీఎల్ కి మెగా ఆక్షన్ కి రంగం సిద్ధమవుతుంది. ఈ మెగా ఆక్షన్ కోసం కొత్త రూల్స్ ని మన బీసీసీఐ అధ్యక్షుడైన జై షా నిన్న అఫీషియల్ పేజ్ లో రిలీజ్ చేశారు. ఈసారి మెగా ఆక్షన్ కి చాలా రూల్స్ ని చేంజ్ చేశారు. అలాగే రిటెన్షన్ పాలసీస్ లో కూడా చాలా మార్పులు తెచ్చారు. అలాగే ఫారెన్ ప్లేయర్స్ ఇష్యూస్ లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు మన జై షా. ఈసారి మెగా ఆక్షన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. మెయిన్ గా ప్రతి ఫ్రాంచైజీ దాదాపు 6 రిటైన్ చేసుకోవచ్చు. ఈ 6 రిటెన్షన్ లోనే ఆర్టీఎం కార్డ్స్ కూడా ఉంటాయి. ఇఫ్ ఎనీ ఫ్రాంచైజీ 3 రిటైన్ చేసుకుంటే 3 ఆర్టీఎం కార్డులను యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరినే రిటైన్ చేసుకుంటే 4 ఆర్టీఎం కార్డులను యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 6 రిటైన్ చేసుకుంటే అసలు ఏ ఆర్టీఎం కార్డు లభించదు. ఈ రిటెన్షన్ లో ఫ్రాంచైజీ ఏ ప్లేయర్స్ నైనా రిటైన్ చేసుకోవచ్చు. మొత్తం 6 కావాలంటే మొత్తం ఫారెన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఇండియన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో మాత్రం పాత రూల్స్ వర్క్ అవ్వవు. బట్ ఈ 6 ప్లేయర్స్ లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఏ ఫార్మెట్ లోనూ ఆడని ప్లేయర్ ని అన్క్యాప్డ్ లిస్ట్ లో ప్లేస్ చేసి ఉంటారు. ఆ ప్లేయర్ ని ఖచ్చితంగా ఒక ప్లేయర్ ని మాత్రం ప్రతి ఫ్రాంచైజీ తీసుకోవాలి. ఈ రూల్ బాగా చెన్నైకి వర్క్ అవుతుంది. ఎందుకంటే ధోని దాదాపు 5 సంవత్సరాల నుంచి ఏ ఫార్మెట్ లోనూ ఆడలేదు. కాబట్టి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ లో ధోని ఉంటాడు. అతనితో పాటు సునీల్ నరైన్ కూడా ఉంటాడు. ఈసారి ప్రతి ఫ్రాంచైజీకి దాదాపు 120 crores ని పర్స్ వాల్యూ ఇస్తుంది. ఈసారి ప్లేయర్స్ ఒక రిటెన్షన్ స్లాబ్స్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. దాదాపు ఏ టీం అయినా 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే దాదాపు వాళ్ళ పర్స్ వాల్యూలో నుంచి 79 కోట్లని మైనస్ చేసుకోవాలి. మిగతా 41 కోట్లతోనే మిగతా ప్లేయర్స్ ని ఆక్షన్ లో బై చేయాలి. దీంతో ఏ టీము 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే ఆలోచన కొంచెం తగ్గుతుంది. ఇక స్లాబ్ విషయానికి వస్తే ఫస్ట్ రిటైన్ చేసుకునే ప్లేయర్ కి 18 కోట్లు ఇవ్వాలి. సెకండ్ రిటైన్ చేసుకునే పర్సన్ కి 14 కోట్లు ఇవ్వాలి. థర్డ్ రిటైన్ చేసుకునే పర్సన్ కి 11 కోట్లు ఇవ్వాలి ప్రతి ఫ్రాంచైజ్. ఇలా 3 రిటైన్ చేసుకుంటే 3 ఆర్టీఎం కార్డ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇంకో 3 కూడా రిటైన్ చేసుకోవాలనుకుంటే 4th ప్లేయర్ కి మళ్ళీ 18 కోట్లు ఇవ్వాలి. 5th ప్లేయర్ కి 14 కోట్లు ఇవ్వాలి. 6th ప్లేయర్ అన్క్యాప్డ్ ప్లేయర్ కాబట్టి వారికి 4 crores మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇలా 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే 79 కోట్ల రూపాయలని పోగొట్టుకుంటాయి కాబట్టి ఫ్రాంచైజీ ఇందుకు ఏ ఫ్రాంచైజీ కూడా కొంచెం వెనకడుగు వేస్తాయి. దీంతో పాటు ఇంకొక కొత్త రూల్ ని జై షా ఐపీఎల్ మెగా ఆక్షన్ లో 2025కి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఈసారి ప్లేయర్స్ ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ కి మ్యాచ్ ఫీ కూడా పే చేస్తుంది ప్రతి ఫ్రాంచైజీ. ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒక్కొక్క మ్యాచ్ ఆడినందుకు 7.5 lakhs ని ఇస్తుంది. దీంతో వాళ్ళు 14 మ్యాచ్లు ఆడినందుకు దాదాపు ₹1 కోటి దాకా వాళ్ళకి లభిస్తాయి. దీంతో దాదాపు ఒక్కొక్క టీం దగ్గర పర్స్ వాల్యూ 120 crores ప్లస్ దాదాపు 10 కోట్ల దాకా దాదాపు అంచుమించుగా 145 కోట్ల వరకు ప్రతి ఫ్రాంచైజీ పర్స్ లో ఉంటాయి. ఈసారి జై షా గారు ఫారెన్ ప్లేయర్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ని పాస్ చేశారు. ఈ 2025 మెగా ఆక్షన్ కి ఖచ్చితంగా ప్లేయర్స్ చాలా మంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ మెగా ఆక్షన్ కి ఏ ప్లేయర్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నెక్స్ట్ జరిగే 2 మినీ ఆక్షన్లకి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. అండ్ దీంతో పాటు ఏ ఫారెన్ ప్లేయర్ అయినా మాకు అమౌంట్ తక్కువగా బిడ్ అయ్యి మాకు ఐపీఎల్ మెగా ఆక్షన్ లో తక్కువ అమౌంట్ వచ్చిందని కావాలని ఐపీఎల్ కి రాకుండా స్కిప్ చేస్తే వారిపై బ్యాన్ విధిస్తుంది బీసీసీఐ 2 years పాటు. దీంతో పాటు రిటెన్షన్ లో ఒక హిడెన్ రూల్ కూడా ఉంది. ఇప్పుడు ఏ ఫ్రాంచైజీ అయినా తన ఓన్ ప్లేయర్ ని ఐపీఎల్ ఆక్షన్ లో విడుదల చేసి తనని రిటైన్ చేసి ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసుకుని వెనక్కి తీసుకొచ్చుకోవాలనుకుంటే ఏదైనా కొత్త టీం హైయెస్ట్ బిడ్ చేస్తే ఆ బిడ్ చేసిన అమౌంట్ కాకుండా ఐపీఎల్ ఆక్షన్ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ చేసేకి అవకాశాన్ని ఇస్తుంది. ఆ ఎక్కువ అమౌంట్ చేసిన తర్వాతే తన ఓన్ ఫ్రాంచైజీ ఆ ప్లేయర్ ని ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసుకొని తీసుకోవాలి. లేదంటే ఆ హైయెస్ట్ చేసిన బిడ్ అమౌంట్ కి న్యూ ఫ్రాంచైజీ ఆ ప్లేయర్ ని కొనుక్కుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ ఫ్రాంచైజీ కోహ్లీని ఆక్షన్ లోకి వదిలేసి ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసుకొని తీసుకోవాలని అనుకుంటుంది. ఇదే టైంలో అన్ని ఫ్రాంచైజీలు తన కోసం బిడ్ చేస్తాయి. ఫైనల్ గా సిఎస్కే టీం ఆఫ్ విరాట్ కోహ్లీకి దాదాపు 18 కోట్ల రూపాయల వరకు బిడ్ చేశారు. ఆ బిడ్ చేసినప్పుడు ఆక్షనీర్ ఆర్సీబీ టీం ని మీకు ఈ ప్లేయర్ రిటైన్ చేసుకుంటా ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసి తీసుకుంటారా అని అడుగుతుంది. అప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజీ మేము తీసుకుంటాం అన్న తర్వాత ఆక్షనీర్ సిఎస్కే టీం కి మీరు ఈ పర్సన్ కి ఇంకా ఎక్కువ బిడ్ చేయాలని అడుగుతున్నారనే అవకాశాన్ని మెగా ఆక్షన్ లో ఆక్షనీర్ సిఎస్కే టీం కి అవకాశాన్ని ఇస్తుంది. ఒకవేళ సిఎస్కే టీం విరాట్ కోహ్లీకి బిడ్ ఎక్కువ చేస్తే ఆ ఎక్కువ చేసిన అమౌంట్ కి ఆర్సీబీ టీం
ఆర్టీఎం కార్డ్ యూస్ చేసుకుని విరాట్ కోహ్లీని బైబ్యాక్ చేసుకోవచ్చు. ఒకవేళ విరాట్ కోహ్లీని ఆర్సీబీ ఫ్రాంచైజీ బైబ్యాక్ చేయకపోతే సిఎస్కే టీం ఎక్కువ బిడ్ చేసిన దానికే తీసుకుంటుంది. ఐ హోప్ ఈ రిటెన్షన్ పాలసీ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీటన్నిటితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఇంకో 3 years వరకు కంటిన్యూ అవుతుందని ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ రూల్స్ లో చేర్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ గురించి 2025 మెగా ఆక్షన్ లో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.